అస్సలం వలైకుం ఎవ్రీవన్. ఈరోజు నియత్ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. తెలుగులో వచ్చి తలంపు అంటారు, బట్ నేను నియత్ అని ఇక్కడ పలుకుతాను. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే నియత్కు ఉచ్చారణ అవసరం ఉందా అంటే అవసరం లేదండి. సంకల్పం మనసులో అనుకున్న సరిపోతుంది, నోటితో ఉచ్చరించడం అవసరం కాదు. సెహరీ తినుట కూడా సంకల్పం వంటిదే. రిఫరెన్స్ వచ్చేసి 196. హిందియా. ఎటువంటి నియత్ లేకుండా ఉపవాసం నెరవేరుద్దా అంటే నెరవేరదండి. ఎటువంటి నియత్ లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకలి దప్పికలతో ఉంటే ఉపవాసం అవ్వదు. హిందియా 196, జవరీ 3.3, మసాయిలే రోజాహ్ 5.51 రిఫరెన్స్ చూసుకోండి. నియత్ చేసుకోవడం ప్రాప్తకాలానికి అనగా సుబా సాదిక్ ముందు చేసుకొనగానే సుబా సాదిక్ వరకు తినుట త్రాగుట అన్ని సమ్మతము. రిఫరెన్స్ వచ్చి హిందియా 195. చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే పండగ రోజులలో ఉపవాసం ఉండొచ్చా అంటే రంజాన్, బక్రీద్ పండగల రోజు మరియు తక్బీరత్ షిర్క్ రోజులలో అనగా జిల్ హిజ్జాహ్ 11, 12, 13, 11, 12, 13 దినాలలో ఉపవాసం సంకల్పం చేసుకున్న పూర్తి చేయట అవసరం కాదు మరియు దానికి ఖజా కూడా అవసరం లేదు. ఇంకా ఆ రోజులలో ఉపవాసం త్రెంపుట తప్పనిసరి, ఎందుకంటే ఈ 5 రోజులలో ఉపవాసం ఉండటం మక్రూ. రిఫరెన్స్ వచ్చి షమీ 5.367లోనిది.